సార్ ప్రస్తుతం బాలకృష్ణ గారు చూసుకున్నట్లయితే అంటే మీరు స్మాల్ స్క్రీన్‌లో అయినా సరే, బిగ్ స్క్రీన్‌లో అయినా చాలా సక్సెస్‌ఫుల్ హీరోగా రన్ అవుతున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' షో కానివ్వండి, అలాగే మూవీస్ పరంగా కూడా మీరు చూసుకున్నట్లయితే 'సింహా' నుంచి ఇప్పుడు 'డాకు' వరకు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. దగ్గర దగ్గర ప్రతి సినిమా అంటే 6 సినిమాలు ఆయన చేసిన 'సింహా' నుంచి ఈ గ్యాప్‌లో మొత్తం 6 సినిమాలు కూడా హిట్ అయ్యాయి. సో, ఆయన అంటే ఆయనతో పోలిస్తే ఆయనతో పాటు ఉన్న సీనియర్ హీరోల్లో మీరు చూసుకున్నట్లయితే అంత సక్సెస్ అనేది అంత కనిపించట్లేదు. ఈయన అంత సక్సెస్‌గా అవ్వడానికి గల కారణం ఏంటి? మీరన్నది నిజమే. బాలకృష్ణ ఇప్పుడు 'సింహా' నుంచి మనం లెక్కలేసుకుంటే వరుసగా 'సింహ', 'లెజెండు', 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', తాజాగా 'డాకు మహారాజు' ఈ అన్నీ వరుసగా సక్సెస్‌లు అయ్యాయి. బాలకృష్ణ అంటే 'సింహ' కంటే బిఫోర్ కూడా ఆయన ఒక మాస్ హీరో. బాలకృష్ణ సంభాషణలు పలకడంలో దిట్ట. ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూడడానికి అభిమానులు కూడా ఉత్సాహపడతారు, థియేటర్లకు పోటెత్తుతారు. 'సింహ' నుంచి ఆయనలో పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ అనేది కొత్తగా బయటకు వచ్చింది. అంటే ఆ గతంలో లేదని కాదు, డైరెక్టర్ను బాలకృష్ణను ఇలా కూడా మలచవచ్చు, ఇలా కూడా చూపించవచ్చు అనే ప్రయత్నాలు మొదలయ్యాయి. మీరు గమనిస్తే ఇప్పుడు మన 'సింహ' సినిమాలో కావచ్చు, 'లెజెండ్'లో కావచ్చు, 'అఖండ'లో కావచ్చు, ఇవన్నీ డ్యూయల్ రోల్స్ చేసుకుంటూనే వచ్చాడు ఆయన. ఈ డ్యూయల్ రోల్ కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు. అలాగే తనకు వయస్సుకు తగినట్టుగానే ఒక కేవలం గ్లామర్ హీరోయిన్తో వెంటబడి డాన్సులు చేయడం అని కాకుండా ఒక బాధ్యతాయుతమైన క్యారెక్టర్గా 'భగవంత్ కేసరి'లో చేసి మెప్పించాడు. ఈ సినిమాలన్నీ ప్రేక్షక ఆదరణ పొందాయి. తర్వాత టీవీ ఎంట్రీ, టీవీలో బాలకృష్ణ షో ఏంటి, 'అన్‌స్టాపబుల్'గా యాంకర్గా, హోస్ట్గా బాలకృష్ణ ఏ మేరకు మెప్పిస్తాడు, ఆయన సంభాషణలు ఎలా పలుకుతాడు, ఎదుటి తనకంటే వయసులో చిన్న వాళ్ళను, కెరీర్ పరంగా చిన్న వాళ్ళను ఎలా ఇంటర్వ్యూలు చేస్తాడు అనేది చాలామందికి ఆసక్తి ఉండేది. కానీ బాలకృష్ణ దాన్ని సులువుగా దాటేశాడు. అంటే అవసరమైతే తను ఒక మెట్టు దిగి అయినా సరే తను కమిట్ అయిన దానికి పూర్తి న్యాయం చేస్తాడని మనం 'అన్‌స్టాపబుల్' షో మొదటిది కానీ రెండోది కానీ చూడొచ్చు. ప్రస్తుతం మూడోది కూడా రన్ అవుతుంది. ఈ షోలన్నీ సక్సెస్ఫుల్ కావడానికి బాలకృష్ణలో ప్రేక్షకులు చూస్తున్న కొత్తదనమే. అలాగే 'భగవంత్ కేసరి' క్యారెక్టర్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక తండ్రిగా ఒక డీ గ్లామర్ క్యారెక్టర్, అంటే రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్లకు కాకుండా భిన్నంగా చేసినా అది మెప్పించాడు. తాజాగా 'డాకు మహారాజు' కూడా బాలకృష్ణ నుంచి తీసుకునే పెర్ఫార్మెన్స్ను డైరెక్టర్ బాబీ అద్భుతంగా తీశాడు. 'డాకు మహారాజు' సినిమా కంటే ముందు బాలకృష్ణ నటించిన పలు సినిమాలను ఆయన వీక్షించి బాలకృష్ణను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో చేశాడు. మరి ఇంత మార్పుకు కారణం ఏంటి, ఇంత సక్సెస్కు కారణం ఏంటంటే బాలకృష్ణ టీంలో అంటే ఇంతవరకు ఎవరున్నారనేది మనకు అనవసరం. ప్రస్తుతం ఆయన టీంలో ఆయన చిన్న కుమార్తె తేజస్విని చేరింది. తేజస్విని ఎంటర్ అయ్యాకనే బాలకృష్ణ లుక్ కానీ కథల ఎంపికలో కానీ కొత్తదనం వచ్చిందనే అభిప్రాయం అభిమానులు కూడా భావిస్తున్నారు. అందుకే 'అన్‌స్టాపబుల్' షో చేయడానికి తేజస్విని కారణం. అందులో మనం తేజస్విని థర్డ్ సిరీస్ లాంచింగ్లో ఆ అమ్మాయి కూడా కనిపించింది. వేదిక మీదకి వెళ్ళి అనర్ఘనంగా అద్భుతంగా మాట్లాడింది. అంటే తను యాక్టివ్ స్టెప్ తీసుకుంది. ఆ విధంగా 'భగవంత్ కేసరి' అనే సినిమా కథలు ఎంపికలో కూడా ఆమె కీలక పాత్రధారి అని తెలిసింది. తాజాగా 'డాకు మహారాజు' సినిమా కూడా తేజస్విని ఎంపికే అని ప్రచారం జరుగుతుంది. వారసులు అంటే కేవలం కొడుకులే కాదు, కుమార్తెలు కూడా అని తేజస్విని మరోసారి నిరూపించింది. చిన్నతనం నుంచి తండ్రి స్టార్డమ్ను చూసిన ఆమెను తండ్రిని మరింత కొత్తగా ప్రజెంట్ చేస్తే అదే స్టార్డమ్ ఇంకా కొనసాగడంతో పాటు కొత్తగా అభిమానులు మళ్ళీ చేతారని భావించినట్టుగా ఉంది. సక్రియంగా తప్పకుండా ఈ బాలకృష్ణ సక్సెస్లో తేజస్వినికి కూడా భాగం ఉందని మనం చెప్పవచ్చు. సార్ ప్రెజెంట్ 'డాకు మహారాజ్' సినిమా హిట్ అయింది. కాకపోతే దానిపైన నెగిటివిటీ కూడా బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకు అని అంటే ఆ సాంగ్స్లో వేసిన స్టెప్స్ కానివ్వండి, వాటి గురించి కొంచెం నెగిటివిటీ అనేది ప్రెజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది. సో దానికి గల కారణం ఏంటి అంటే వైరల్ అవ్వడానికి ఏదైనా చేస్తారా, లేదంటే కొరియోగ్రఫీలో ఏదైనా ఫాల్ట్ ఉందా, లేదు అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నట్టు ఆయన చాలా సక్సెస్ఫుల్ హీరో, అది కూడా ఆయన ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలాంటి సాంగ్స్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ వస్తుంది ఆయన పైన పాజిటివ్తో పాటు. దాని గురించి మీ స్పందన ఏంటి సార్? బాలకృష్ణ గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన నటుడు, హీరో. ఆయనకు సినీ గ్లామర్ ఆయన పుట్టుకతోనే వచ్చింది. ఒక మహానటుడు ఎన్టీఆర్కి ఆయన వారసుడు. అయితే ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో తండ్రి స్థాపించిన పార్టీ తరఫున ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అక్కడ సేవలు కూడా అందిస్తున్నారు. అదే సమయంలో
బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా ఉండి కూడా ఆయన సేవలు కొనసాగుతున్నాయి. మరోవైపు తన ప్రొఫెషన్ సినిమాలు, అభిమానుల కోసమైనా సినిమాలు చేయాల్సిందే కాబట్టి అభిమానులు ఆశించే క్యారెక్టర్లు చేయాలి, మెప్పించాలి కాబట్టే సినిమాలు అలాంటి సబ్జెక్టులు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ బాలకృష్ణ ఇలా చేయడం ఏంటి, అలా చేయడం ఏంటి అంటే, మీరు పాత సినిమాల్లో చూస్తే ఒక కమర్షియల్ హీరో, మాస్ హీరో హీరోయిన్లతో కానీ వ్యాంపు లేదా ఐటమ్ సాంగ్స్లో కానీ కొంత అతిగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే ఇది ట్రోల్ కావడానికో లేదా మరో దానికో చేశారని భావించవద్దు. ఎందుకంటే సినిమా పూర్తి అయ్యాక ఆ ట్రోల్ చేస్తున్నది చిత్ర యూనిట్ కాదు, అభిమానులు కాదు. పని కట్టుకొని కొందరు అంటే 2.5 గంటల సినిమాలో మంచి సన్నివేశాలు, కంట తడిపించే సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని వదిలేసి కొద్ది క్షణాలు కనపడే ఈ మూమెంట్ను పట్టుకొని దీని మీద రకరకాలుగా చేస్తున్నారు. నిజానికి పాత సినిమాలు చూస్తే చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ఇది కమర్షియల్ సినిమాలో కమర్షియల్ హీరోలు, మాస్ హీరోలు యాక్టింగ్ చేసేటప్పుడు ఇలాంటివి కొన్ని తప్పవు. డైరెక్టర్లు కూడా ఇది పలు విధాలుగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. మరి ఈ రోజున ఆ సినిమాకు ఆదరణ పొందుతుంది. సినిమాలో ఉన్న పాటలు అన్నింటిలో కూడా ఈ పాటే మొదటి స్థానంలో ఉందంటే ప్రేక్షకులు మెచ్చారు కదా. ఒకరిద్దరు అభ్యంతరాలు చెప్పొచ్చు, అలా చేసి ఉండకుంటే బాగుండేది అనే వాళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ సినిమా అన్నప్పుడు అన్ని రకాలుగా తప్పదు. ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నట్టు సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. సో మనకి మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, సంక్రాంతికి వస్తున్నాము. సో వెంకీ మామ అయితే రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఎందుకంటే రిలీజ్ అయిన 2వ రోజే 77 కోట్లు వసూలు చేసింది. సో ప్రేక్షకులు ఇంత ఆదరించడానికి కారణం ఏంటి? ప్రేక్షకులు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు రిలీజ్ అయిన సినిమాలు దాదాపుగా 300 సినిమాలు ఉన్నాయని అంటారు. ఆ సినిమాల్లో మనకు బాగా సక్సెస్ అయిన సినిమాల్లో మనం ఇందాక చెప్పినట్టు కల్కి కావచ్చు, సలారు, అంతకుముందు గుంటూరు కారం, దేవర, పుష్ప2 ఈ సినిమాలన్నీ ఒక భారీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు. ఇవి అంటే భారీతనం ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్. ఇవి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కాదు. ఏదో 1-2 సన్నివేశాలు వాళ్ళకు వినోదం పంచి ఉండొచ్చు. ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ మాస్ ఆడియన్స్ లేదా యూత్ను టార్గెట్ పెడుతూ తీసిన సినిమాలు ఇవి. ఈ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ కొత్త ఇయర్లోకి వచ్చేవరకల్లా వెంకటేష్ ఈ మాస్ యాక్షన్ సినిమాలు గతంలో లాస్ట్ ఇయర్ ఆయన నటించిన సైంధవ్ అనే సినిమా వచ్చింది. అది ఒక సీరియస్ సినిమానే, కానీ అది వర్కౌట్ కాలేదు. సరే, వెంకటేష్ను జనం ఎలా చూస్తారు? ఆయన గత సినిమాలు మనం చాలా చూసుకుంటే ప్రేమించుకుందానరా, కలిసి ఉందానరా, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటి సినిమాలన్నీ చూసుకుంటే ఆయన ఎంటర్టైన్మెంట్కే ప్రాధాన్యత ఉంటుంది. వెంకటేష్తోని సరదా సినిమాలు జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ కోవలో వెంకటేష్ను అదేవిధంగా అనిల్ రావిపూడి ప్రజెంట్ చేశాడు. 2 హీరోయిన్లు, ఒక హీరో, ఒక కుటుంబ కథ. అంటే ఈ లవర్స్ కథ కాదు, ఇది ఒక కుటుంబ కథగా తీశారు. అది అద్భుతంగా జనాలకు నచ్చింది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మాస్ ఆడియన్స్ పక్కన పెడితే ఇంటికే పరిమితమైన కుటుంబ ప్రేక్షకులు, ఫ్యామిలీస్ వచ్చే సినిమాగా ఇది ఆదరణ పొందింది. కాబట్టి ఈ సినిమాకి ఇంత ఆదరణ లభిస్తుంది. పైగా ఈ సినిమాను బయట బజ్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నారు. ఆ సినిమాలో ఉన్న పాటలు కూడా రిలీజ్కి ముందే ఇందానే చూశాను, గోదావరి గట్టుబట్ట 100 మిలియన్ వ్యూస్ వచ్చాయట. అంటే ప్రమోషన్స్ వల్ల, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఆ సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఈ కమర్షియల్ మాస్ సినిమాల మూడ్లో నుంచి బయటికి రావడానికి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా బాగా ఉపయోగపడింది. లక్కీగా ఆ సినిమా కూడా మొత్తం కామెడీగా, ఎంటర్టైన్మెంట్గా ఉండడంతో ఆ సినిమాకు టోటల్ ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా వేరే దేశాలు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు, అలాగే పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే థియేటర్ దగ్గర కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంత రెవెన్యూ వస్తుంది. ఇది పెద్ద అంటే గతంలో వెంకటేష్ నటించిన కలిసి ఉందనరా లాంటి సినిమాలకు కూడా ఇలాంటి రెవెన్యూ వచ్చింది. అప్పటి రేట్లు వేరు, ఇప్పటి రేట్లు వేరు. కాబట్టి ఇప్పుడు ఇంకెక్కువ వస్తుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా ఎక్కువ. పైగా మనకు ఆంధ్రాలో ఆ టికెట్ ధర కూడా కొంత పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ రెవెన్యూ వచ్చింది. ఇదే 3 భవిష్యత్ సోమవారం వరకు, సంక్రాంతి అయిపోయాక మరో వారం వరకు కొనసాగితే ఇది పెద్ద హిట్ సినిమాగా కూడా నిలుస్తుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి విచ్చేసి మా అందరికీ మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. బాయ్.